కీలక అంశాలపై చర్చించేందుకు నిర్వహించాలనుకున్న తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కేబినెట్ భేటీ నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. అయితే ఈసీ నుంచి ఎలాంటి అనుమతి లభించకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ, మేడిగడ్డ బ్యారేజీకి అత్యవసర మరమ్మతుల నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా శనివారం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కేబినెట్ భేటీ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని రాష్ట్ర సర్కారు కోరింది. కానీ ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ ముగియక వచ్చే నెల 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. మార్చి 15న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన మరుక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది జూన్ 6తో ముగియనుంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో 2 నెలలుగా పాలనా వ్యవహారాలు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో 13న పోలింగ్ ముగిసిన తర్వాత పాలనా వ్యవహారాలపై మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుమతి కోరుతూ సీఎస్ శాంతికుమారి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులు కేబినెట్ భేటీ కోసం హైదరాబాద్కు తిరిగి వచ్చేశారు. ఈ క్షణంలోనైనా ఈసీ అనుమతి లభించవచ్చనే ఉద్దేశంతో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలో వేచి చూశారు. రాత్రి 7 గంటల వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసింది. ఒక పక్క ఈసీ అనుమతి కోసం నిరీక్షిస్తూనే సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జూన్ 2తో రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణల మధ్య విభజన వివాదాలు, ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణ, ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అలాగే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం బ్యారేజీల మరమ్మతులు, దీనిపై నిపుణుల కమిటీ సమర్పించిన మధ్యంతర నివేదికలోని సిఫారసుల అమలుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోవాలనుకుంది. కానీ ఈసీ అనుమతించకపోవడంతో ఇందుకు అవకాశం లేకుండా పోయింది.